పోచంపల్లి పట్టణ కేంద్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 30 రోజుల్లో పంపిణీ చేయకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని హెచ్చరించారు నాయకులు. భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను 30 రోజుల్లో ఇండ్లు లేని పేదలకు పంపిణీ చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఇండ్లు లేని పేదలను గుర్తించి పంపిణీ చేస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఎం పట్టణ కార్యాలయంలో పోచంపల్లి పట్టణ కమిటీ సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నరసింహ పాల్గొని మాట్లాడారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి 10 సంవత్సరాల కాలంలో ఎల్లదీసింది. ఒక్కరికి కూడా ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేసి ఇవ్వలేదు. నిర్మాణం చేసిన ఇండ్లను కూడా పంపిణీ చేయలేదు. పోచంపల్లి పట్టణ పరిధిలో కొన్ని ఇండ్లను నిర్మాణం చేసి కూడా ఎందుకు పేదలకు పంపిణీ చేయలేదు అని ప్రశ్నించారు. నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి సంవత్సరం గడుస్తున్నా నూతన ఇండ్లు ఇవ్వకపోగా గత ప్రభుత్వం పూర్తి చేసిన ఇండ్లను కూడా ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. 30 రోజులలో మౌలిక సమస్యలు కల్పించి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో నిజమైన పేదలను గుర్తించి ఇండ్లను పంపిణీ చేస్తామని నరసింహ తెలియజేశారు. ఈ సమావేశానికి పట్టణ కమిటీ సభ్యులు వడ్డేపల్లి యాదగిరి అధ్యక్షత వహించగా ఈ సమావేశం పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, పట్టణ కమిటీ సభ్యులు గూడూరు రామిరెడ్డి, బుగ్గా లక్ష్మయ్య, పొన్నమేని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పట్టణ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఒక సూచన చేస్తూ ఉన్నాం, ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. భూదాన్ పోచంపల్లి మండలంలో అనేక మంది పట్టణ కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా చేనేతకు పుట్టినిల్లు, వందలాది మంది చేనేత కార్మికులు ఈ ప్రాంతాన్ని నమ్ముకొని జీవిస్తున్న పరిస్థితి ఉంది. ఇది పెద్ద పర్యాటక కేంద్రము. కానీ చాలా సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాలు లేని పేదలు, ఇల్లు లేని పేదలు వందలాది మంది ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పోచంపల్లి పట్టణ పరిధిలోని ఒక చెరువు పక్కనే ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం పూర్తయి కూడా 2-3 సంవత్సరాలు కావస్తూ ఉంది. అందులో కొన్ని మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదు. కానీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఇప్పటి వరకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయలేదు. ఇందులో అనేక అవకతవకలు జరిగినాయి అనేది చర్చ ఉంది. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేసేది ఏంటంటే నిర్మాణమైన డబల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పోచంపల్లి పట్టణంలో నివాసం ఉండి ఇల్లు లేని అచ్చమైన నిరుపేదలకు మొదటి అవకాశం ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రెండోది మేము చెప్పేది ఏంటంటే 25 రోజులలో, ఈరోజు 17 తారీఖు, పక్క 25 రోజులలో డబల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేయకపోతే ఈ 25వ రోజు తర్వాత సిపిఐఎం పార్టీగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలందరినీ తీసుకుపోయి ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రెండోది, ఈ పోచంపల్లి టౌన్లో అక్కడక్కడ నారాయణగిరి కానీ ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఇంకా ఉన్నాయి. ఈ భూములను పేదలకు ఇళ్ల స్థలాలు లేని పేదలందరికీ పంపిణీ చేయాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ స్థలాలలో పేదల చేత మేము గుడిసెలు వేపిస్తాం, వాళ్ళందరికీ ఇంటి స్థలాలు పంపిణీ చేస్తాం. అందుకనే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇళ్ల స్థలాల సమస్య ప్రధానంగా ఉన్నది కాబట్టి వెంటనే డబల్ బెడ్రూమ్ నిర్మాణమైన డబల్ బెడ్రూమ్లను పంపిణీ చేయాలి. ఇండ్ల ఖాళీ స్థలాలు ఉన్న కాడ పేదలను గుర్తించి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని సిపిఐఎం పార్టీ పోచంపల్లి పట్టణ కమిటీ ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పోచంపల్లి పట్టణంలోని మౌలిక సమస్యల పరిష్కారం కోసం, ఇండ్ల స్థలాల కోసం రాబో కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతా ఉన్నాం. పోచంపల్లి పట్టణం అనేది చేనేత పరిశ్రమకు చాలా కీలకమైంది. భారతదేశంలో పేరుగాంచిన భూదాన్ పోచంపల్లి పట్టణం ఇక్కడ పట్టు వస్త్రాలకు నిలయంగా ఉన్నది. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక రకాలైన ఉద్యమాలు జరిగిన పరిస్థితి ఉంది. వందలాది మంది పోచంపల్లి పట్టణానికి వివిధ ప్రాంతాల నుంచి వృత్తుల రీత్యా
ప్రధానంగా చేనేత కార్మికులు వందలాది మంది వలసలు రావడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకొని 50 సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉన్నారు. చాలామందికి ఇండ్లు కానీ ఇండ్ల స్థలాలు కానీ లేక అద్దె కొంపలల్లో తన జీవితాలను గడుపుతున్న పరిస్థితి ఉన్నది. చేసిన ఏదైతే నెల రోజులు పని చేస్తే ఆ పనిలో వచ్చిన డబ్బులో సగము దాదాపు 5,000, 6,000, 7,000 ఇండ్ల కిరాయి అద్దెలు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తానని చెప్పిండు. 10 ఏళ్ళు గడిచిపోయింది. 10 ఏళ్లలో పోచంపల్లి పట్టణంలోని పక్కనే ఒక 200-300 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం పూర్తయింది. కలర్లు కూడా వేసిర్రు. అక్కడ కొన్ని మౌలికపరమైన నీళ్లు కానీ కరెంటు కానీ సౌకర్యం రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు లబ్ధిదారులను గుర్తించి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు ఇండ్ల పంపిణీ అనేది జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వం పోయింది. ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసింది. ప్రధానంగా మేము కేసీఆర్ ఏదైతే లోపాలు చేసిండో దాన్ని జరగకుండా ఇండ్ల స్థలాలు ఇస్తాం, పేదలందరికీ ఇందిరమ్మ కలలు కన్నట్టు మేము అందరికి ఇండ్లు ఇస్తామని చెప్పింది. సంవత్సరం గడిచిపోయింది. మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లేమో పూర్తయి ఉన్నాయి. పూర్తయిన ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు పేదలని గుర్తించి పంపిణీ చేస్తలేదనేది మేము సిపిఎంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్కడిక్కడ ఈ పట్టణంలో చర్చ జరుగుతూ ఉంది. అసలైన లబ్ధిదారులను వదిలేసి కొంతమంది తన అనుయాయులను డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఆ ఇండ్లు కేటాయించాలని చూస్తున్న పరిస్థితి ఉంది. ఇది తప్పు. పోచంపల్లి పట్టణంలో ఎవరైతే ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ సర్వే చేయాలి, వాళ్ళను గుర్తించాలి. ఆ ఇండ్లను నిజమైన లబ్ధిదారులకు పేదలకు ఇవ్వాలని 30 రోజులలో ఈ ఇండ్లు పంపిణీ చేయకపోతే సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలందరినీ సమీకరించి ఆ ఇండ్లను మేమే పంపిణీ చేసి అవసరమైతే విద్యుత్ విషయంలో, మంచినీళ్ళ విషయంలో, డ్రైనేజీ విషయంలో సిపిఎం పార్టీ ప్రజలందరినీ సమీకరించి పోరాటం చేస్తాము. ఇళ్లలకు ప్రజల్ని మేము దోల్తాము. అందుకనే మున్సిపల్ కమిషనర్ కానీ అదేవిధంగా ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో, స్థానిక శాసనసభ్యులు ఉన్నారో వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని తక్షణం ఆ ఇండ్లను పంపిణీ చేయాలి. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న నారాయణగిరి కానీ లేకపోతే రేవనపల్లి కానీ ముక్తాపూర్ కానీ ఈ ప్రాంతాలలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ భూములను పేదలకు ఇండ్ల స్థలాలుగా ఇవ్వాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.